హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా కోసం కాకపోయినా మీకోసం ఒప్పుకుంటానక్క అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ చెప్పిన మాటలకు సుమ అందరూ వెళ్ళి రెడీ కాండి అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక అంటుంది. ఈలోపు ఎలాగైనా రాజన్నకు చెప్పాలని చెప్పేసి ఇక మందారం రాజుకు ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పు మందారం చెప్పేసి రాజు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, రాజన్న, నేను పెద్దయ్య గారు అందరం కలిసి బోనాల కాడికి వెళ్తున్నాం. నువ్వు అమ్మాయి గారిని తీసుకొని బోనాల కాడికి రా అన్న అని చెప్పేసి ఇక మందారం రాజుతో ఫోన్లో అంటూ ఉంటుంది. సరే మందారం అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత ఇక వెంటనే మందారం మాటలన్నీ రేణుక ఉంటుంది. ఓహో, ఇక్కడ సమాచారం అంతా చేరవేసేది నువ్వా? మీ అమ్మాయి గారి బోనాలకు పిలిపిస్తున్నావా అని చెప్పేసి ఇక రేణుక మాటలు వింటూ ఉంటుంది. చెప్తా నీ సంగతి అని చెప్పేసి ఈ విధంగా రేణుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అమ్మాయి గారు అని చెప్పేసి రాజు గదిలోకి వెళ్తుండగా, ఏంటి రాజు అని చెప్పేసి అంటుండగా, రేపు బోనాల కాడికి పెద్దయ్య కూడా వస్తున్నాడని ఒప్పుకున్నాడట. ఏంటి, నాన్న బోనాల కాడికి వస్తున్నాడా? మందారం ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఇక పొద్దున్న లేచి రెడీ కావాలి, అక్కడికి అయ్యగారు కూడా వస్తున్నాడట. పెద్దయ్య గారిని నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, ఆ బోనాల తల్లి వల్ల ఎలాగైనా నువ్వు పెద్దయ్య గారిని కలిసినట్టు కూడా ఉంటుంది. అవునా, అయితే ఖచ్చితంగా రేపు బోనాల కాడికి జాతరకు వెళ్దాం రాజు, ఖచ్చితంగా అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాజు అంటుండగా రేణుక గౌతమ్కి ఫోన్ చేస్తుంది. ఇక్కడ సమాచారం అంతా రాజుకు ఎట్టా తెలుస్తుందని చెప్పేసి మనకు అనుకున్నాం కదా, ఇక్కడ మందారం అంతా జరిగిందంతా రాజుకు సమాచారం చేస్తుంది. అంతేకాదు గౌతమ్, రేపు వీళ్ళు బోనాల కాడికి వస్తున్నట, పెద్దయ్య కూడా ఒప్పుకున్నాడట. అక్కడికి రాజును ఇక రూప బోనాల కాడికి వస్తున్నట. అవునా, ఏమంటున్నావు రేణుక? అవును గౌతమ్, ఎలాగైనా వాళ్ళిద్దరిని అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కాదు, ఇక ఆ రూపను ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే రాజు నా వాడవుతాడు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఈ విషయం సీతకు చెప్పు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇక రేపు బోనాల జాతరలో నీ సంగతి చూస్తా. ఇక నన్ను పొద్దుందాకా ఆ వర్క్ చేపించావు కదా రూపా, నీ సంగతి ఎలా ఉంటుందో రేపు బోనాల జాతరలో తెలుసుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా ఇక రేణుక అనుకుంటూ ఉంటుంది. జాతర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈలోపు దీపక్ కోసమని శ్వేత ఎదురు చూస్తుండగా శ్వేత దీపక్ను కలుస్తుంది. ఇక మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ కావాలి. ఆ రూప ఇక ఎలాగైనా ప్రాణం లేకుండా జీవచ్చల్లాగా ఈ బోనాల తల్లికి ఆహారం కావాలి దీపక్, ఎందుకంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ రూప ఈ భూమి మీద బ్రతకకూడదు అని చెప్పేసి ఇక శ్వేత దీపక్కి చెప్తూ ఉంటుంది. ఇక దీపక్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు, రూపను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకోవాలంటే నేను వెయ్యాల్సింది రూపను కాదు, ఆ రాజుగాన్ని ఎలాగైనా చంపేసి రూపను నా దాన్ని చేసుకుంటానని చెప్పేసి దీపక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా రూపను చంపాలి దీపక్, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈరోజు మాత్రం ఇక అమ్మవారికి బలయ్యేది రూప మాత్రమే అని చెప్పేసి శ్వేత అనుకుంటూ ఉంటుంది. ఈ ప్లాన్ మాత్రం మన ఇద్దరికి మాత్రమే తెలుసు, మూడో కంటికి తెలియకూడదని చెప్పేసి అంటుండగా, సరే నా ప్లాన్లో నేనుంటా, ఇక నేను వెళ్ళి ఏం చేయను అని చెప్పేసి అదే ప్రకారంగా ప్లాన్లో ఎవరిని ఏం చేయను అదే చేస్తానని చెప్పేసి ఈ విధంగా ఇక దీపక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు అక్క అందరూ రెడీ అయ్యారని చెప్పేసి అంటుండగా, అయ్యాం తమ్ముడు, సరే టైం అవుతుంది కదా మందారం, త్వరగా రా, వస్తున్నా బాబుగారు అని చెప్పేసి అందరూ కలిసి బోనాల జాతర దగ్గరికి వెళ్తుండగా ఈలోపు గుడి దగ్గరికి ఇక రాజు రూప కూడా బోనాలు ఎత్తుకొని వస్తూ ఉంటారు. ఇక ఈలోపు శ్వేత మాత్రం ఎలాగైనా రూపను చంపాలి, రాజు నా వాడవుతాడు, రూప ఇక నిన్ను భూమి మీద బ్రతికి ఉండనివని చెప్పేసి శ్వేత మనసులో అనుకుంటూ ఉంటుంది. మర్చిపోయిన రాజు, అమ్మను కూడా రమ్మని చెప్పావు కదా, అమ్మాయి గారు నీకంటే ముందే మా బాస్ని రమ్మన్నాను అని చెప్పేసి అంటుండగా ఈలోపు గుడి దగ్గరికి విరూపాక్షి కూడా వస్తుంది. ఇక విరూపాక్షి కూడా రూపతో ఇక బోనాలు ఎత్తుకొని మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ తల్లి, మళ్ళీ వచ్చే ఏడాదికి ఇక నాకు మనవడు మనవరాలు వస్తే
ఖచ్చితంగా బోనాలు అందరం కలిసి ఎత్తుకుంటాం. ఇక వీళ్ళిద్దరూ చల్లగా ఉండేలా దీవించు తల్లి. ఇక ఎవరు విడగొట్టినా ఆ దుష్టులను నీ కాళ్ళ కిందేసి తొక్కుదల్లని చెప్పేసి బోనాలు ఎత్తుకుంటుంది విరూపాక్షి. గుడి దగ్గరికి సూర్యప్రతాప్ కుటుంబం మొత్తం వస్తారు కదా. రాజు రూప ఇద్దరు కలిసి గుడికి వచ్చిన తర్వాత ఇక మరోవైపు విరూపాక్షి రూప బోనాలు ఎత్తుకొని మరోవైపేమో ఇక ఎలాగైనా రాజును చంపాలని చెప్పేసి దీపక్ పోతరాజు వేషం వేసుకుంటాడు. ఇక ఈలోపు బోనాల జాతర అలా హంగామగా జరుగుతూ ఉండగా ఇక రాజును చంపడానికి పోతరాజు గెటప్లో దీపక్ వేషం వేసుకొని అలా ముందుకొస్తే ఇక డ్యాన్స్ వేస్తూ ఉండగా ఇక సూర్యప్రతాప్ వాళ్ళ వెనకాలే ఉంటాడు. ఇక పోతరాజు గెటప్లో ఉన్న దీపక్ కాస్త రాజును చంపడానికి అలా ముందుకొస్తున్న సమయంలో వెంటనే సూర్యప్రతాప్ గమనించి ఒక్కసారిగా రాజును పొడిచే సమయంలో సూర్యప్రతాప్ వాళ్ళిద్దరిని నెట్టేసరికి ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ ఆ కత్తికు పోట్లతో కుప్ప కూలిపోతాడు. అదే సమయంలో ఇక దీపక్ అలా పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మరోవైపు విరూపాక్షి రూప షాక్లో ఉండిపోతాడు. ఇక కుప్పకూలిన సూర్యప్రతాప్ను చూసి నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉండగా ఈలోపు ఇక దీపక్ మాత్రం అక్కడి నుంచి మిస్ అయిందని చెప్పేసి పారిపోతాడు. ఎలాగైనా ఇక బాబుగారిని బ్రతికించుకోవాలని చెప్పేసి వెంటనే రాజు హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక బోనాల జాతరలో రూపను చంపాలని చెప్పేసి శ్వేత అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది కదా. అదే హఠాత్తుగా వీళ్ళిద్దరు ప్రాణాలు కాపాడాలని ఇక ప్రాణాన్ని ఒక్కసారిగా ఇద్దరి పిల్లల కోసమని సూర్యప్రతాప్ అలా ప్రాణత్యాగం చేసేసరికి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళేసరికి ఐసీలో ఉన్న ఇక డాక్టర్ చెక్ చేస్తుండగా ఈలోపు మాత్రం ఇక అందరూ కంగారు పడిపోతుండగా విజయాంబిక మాత్రం చాలా కంగారు పడిపోతుంటుంది. అసలు శ్వేత ఏం ప్లాన్ చేసింది, ఎవరిని చంపాలని ప్లాన్ చేసేసిందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఎలాగైనా వీడు ఎవరిని చంపాలనుకున్నాడు, ఇప్పుడు ఇది హారాలు తీస్తే నిజం బయటపడిపోతుంది, వీడు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు, దేవుడా ఏం చేయాలని చెప్పేసి విజయాంబిక అనుకుంటుండగా ఐసీలో ఉన్న సూర్యప్రతాప్ డాక్టర్ చెక్ చేస్తుండగా ఇక డాక్టర్స్ బయటకు వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటుంది విరూపాక్షి, ఈయనకి ఎలా ఉంది డాక్టర్? లేదమ్మా, చాలా క్రిటికల్గా ఉంది, చెప్పలేం, 24 అవర్స్లో ఏది చెప్పలేమని చెప్పేసి అంటుండగా ఇక విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక నంగినాచి ఏడుపులు ఏడుస్తున్నావని ఇదంతా నువ్వే ఆ గుడికి వచ్చాకనే ఇదంతా జరిగింది, నీ మీద పోయే గండం ఇక నా తమ్ముడు మీద పోయింది, కావలసిందంతా చేసి ఇప్పుడు నంగనాచిలాగా ఏడుస్తున్నామని చెప్పేసి ఈ విధంగా అంటుండగా విరూపాక్షి మంటతో విజయాంబిక చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా విజయాంబిక విరూపాక్షిని కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నా జీవితం సర్వనాశనం కావడానికి నువ్వు ఇప్పుడు నంగనాచిలా తమ్ముడి పక్కన ఉండి ఇంకా లేనిపోని అని చెప్పి ఇక నా కూతుర్ని కూడా విడగొట్టేలా చేశావు, నువ్వు ఏ మూటకు అంటుకుంటానని విజయాంబిక భర్తను దూరం చేసుకున్నావు, అటు కొడుకును దూరం చేసుకొని ఇప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించావు అని చెప్పేసి విరూపాక్షి కోపంగా మాట్లాడుతుండగా రూప మాటలని షాక్ అయిపోతుంది. ఏమంటున్నావమ్మా, అసలు అత్తయ్య నీ జీవితం సర్వనాశనం చేయనుంది? అవును, ఈ విజయాంబిక వల్లే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవాల్సిన కారణం. ఈ విజయాంబిక తక్కువది కాదు, అందరి జీవితాలు సర్వనాశనం చేసి ఇప్పుడు తన జీవితాన్ని కూడా సర్వనాశనం చేసింది అని చెప్పేసి విరూపాక్షి రూపకు చెప్తూ ఉంటుంది. అసలు మీ నాన్న ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమించేవాడో తెలుసా, నేనంటే ప్రాణం, అలాంటి ప్రాణాన్ని ఇప్పుడు అనుమానంతో నింపేలా చేసింది విజయాంబిక చేయబట్టి ఈరోజు సూర్యప్రతాప్కి నేనంటే ఒక చీడ పురుగులాగా చేసేలా చేసింది అని చెప్పేసి జరిగిందంతా రూపకు చెప్పేసరికి విజయాంబిక మీద కోపంగా చూస్తూ ఉంటుంది. మరి ఫుల్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.